అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, విలేకరులకి, వివిధ ప్రజలకు ఈరోజు ముఖ్యంగా కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా మరియు నియోజకవర్గాల కమిటీల నిమిత్తము ఈ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ తెలంగాణ ఇదేది ఉద్యోగస్తుల భవనం విశ్రాంతి భవనంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ తెలంగాణ రాజ్యాధికారి పార్టీని ఈ జిల్లాలో అభివృద్ధి పరచుటకు జిల్లా మరియు నియోజకవర్గాల కమిటీలు నియమిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నియమితులయ్యే వ్యక్తులు ప్రతి ఒక్కరూ ఈ జిల్లాలో ప్రతి ఇంటికి ప్రతి గడపకు పార్టీ సిద్ధాంతాలను చేరవలసిందిగా మేము ఈ మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా ప్రజలకున్న సమస్యలను తీర్చడానికి, అణగారిన వర్గాలను రాజ్యాధికారం వైపు నడిపించడానికి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టుకొచ్చింది. ఇప్పుడున్న కొన్ని పార్టీలలో రంగులు మార్చే పార్టీలు ఉన్నాయి, పూటకో జెండాను పూటకో కండువను మార్చే వ్యక్తులు ఉన్నారు. అలాంటి వారికి ధీటుగానే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఆసిఫాబాద్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రజల కోసం కష్టపడండి, పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రజలకున్న సమస్యలపైన, బీసీలకు రావాల్సిన హక్కులపైన, అణగారిన వర్గాలకు రావాల్సిన హక్కులపైన, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు గలమెత్తవలసిందిగా నేను ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 75 సంవత్సరాలుగా అణగారిన వర్గాలు రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ తమ హక్కులను కోల్పోవడం జరుగుతూ ఉంది. తమ హక్కులను తిరిగి పొందటానికే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణలో పురుడు పోసుకోవడం జరిగింది తీన్మార్ మల్లన్న గారి సారథ్యంలో గత నెల సెప్టెంబర్ 17న. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, నాయకులు ప్రతి ఒక్కరూ కూడా అణగారిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు చూస్తూ మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పనిచేస్తూ రాజ్యాధికారం వైపు దిశగా అడుగులు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు కానీ మరియు రాబోయే 2028 ఎన్నికల్లో కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఖచ్చితంగా అన్ని చోట్ల పోటీ ఉంటుంది. ఆ పోటీలు అత్యధికంగా అణగారిన వర్గాల ప్రజలకు సామాజికంగా సీట్లు కల్పించడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు నియమితులయ్యే ప్రతి ఒక్క జిల్లా మరియు ఇన్ఛార్జీలు మరియు కో కన్వీనర్లు ఈ పార్టీ సిద్ధాంతాలు తీసుకుపోయే దాంట్లో పార్టీకి గుండెకాయ లాంటి వారు కాబట్టి వాళ్ళు నిబంధనలతో పనిచేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై బీసీ, జై బీసీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిందాబాద్, జిందాబాద్. నాయకత్వం